వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ లేదా మనకు తెలిసిన వారు ఎవరైనా కానీ వాళ్ళు ఉదయం నుండి రాత్రి వరకు ప్రతిరోజు చేసే పనులను ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలో, దానికి ఏ టెన్స్ను ఉపయోగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు ప్రతిరోజు చేసే పనులను కేవలం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి. ఏ టెన్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V1s ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V1s ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ V1 ఎక్కడ ఉపయోగించాలి, V1s ఎక్కడ ఉపయోగించాలి చూద్దాం. ఐ, వి, యు, దే మరియు ప్లూరల్ నౌన్స్కి V1 ఉపయోగించాలి. హీ, షీ, ఇట్, ఎనీ సింగులర్ నౌన్కి V1s ఉపయోగించాలి. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే. ఓకే, సో V1 ఎలా ఉపయోగించాలో ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ప్రీవియస్ క్లాస్ వీడియో చూడండి. మీరు ప్రతిరోజు ఏం చేస్తారు అనే థంబ్నెయిల్ ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఇప్పుడు V1s ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ మిన్సీ. హాయ్ విశ్వ. నేను మిమ్మల్ని, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆమె ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు ఆమె ప్రతిరోజు చేసే పనులను నేను మిమ్మల్ని తెలుగులో అడుగుతాను, మీరు వాటిని ఇంగ్లీష్లో చెబుతారా? ఓకేనా మిన్సీ? ఓకే విశ్వ. ఆమె ప్రతిరోజు ఏం చేస్తాది? ఈ క్వశ్చన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాట్ డస్ షీ డూ ఎవ్రీ డే? వాట్ డస్ షీ డూ ఎవ్రీ డే? ఓకే, ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ను అడుగుతాను. ఆమె ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మేల్కుంటాది. She wakes up at 5 o'clock in the morning every day. She wakes up at 5 o'clock in the morning every day. ఆమె రెస్ట్ రూమ్కి వెళ్తాది. She goes to the restroom. She goes to the restroom. ఆమె వాకింగ్కు వెళ్తాది. She goes for a walk. She goes for a walk. ఆమె 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేస్తాది. She does exercise for 30 minutes. She does exercise for 30 minutes. ఆమె బ్రష్ చేసుకుంటాది. She brushes her teeth. She brushes her teeth. ఆమె ముఖం కడుక్కుంటాది. She washes her face. She washes her face. ఆమె టవల్తో తన ముఖాన్ని తుడుచుకుంటాది. She wipes her face with a towel. She wipes her face with a towel. ఆమె ఒక కప్ టీ తాగుతాది. She drinks a cup of tea. She drinks a cup of tea. ఆమె మార్కెట్కు వెళ్తాది. She goes to market. She goes to market. ఆమె కూరగాయలు కొంటాది. She buys vegetables. She buys vegetables.
ఆమె ఇంటికి తిరిగి వస్తాది. She comes back to her house. She comes back to her house. ఆమె స్నానం చేస్తాది. She takes a bath. She takes a bath. ఆమె కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతాది. She gets ready to go to college. She gets ready to go to college. ఆమె 15 నిమిషాల పాటు మెడిటేషన్ చేస్తాది. She does meditation for 15 minutes. She does meditation for 15 minutes. ఆమె న్యూస్ పేపర్ 10 నిమిషాల పాటు చదువుతాది. She reads the newspaper for 10 minutes. She reads the newspaper for 10 minutes. ఆమె ఉదయం 8 గంటలకు అల్పాహారం తీసుకుంటాది. She has breakfast at 8 a.m. She has breakfast at 8 a.m. ఆమె స్కూటీ మీద కాలేజీకి వెళ్తాది. She goes to college on scooty. She goes to college on scooty. ఆమె తన స్నేహితులను కలుస్తాది. She meets her friends. She meets her friends. ఆమె వారితో కాసేపు మాట్లాడతాది. She talks to them for a while. She talks to them for a while. ఆమె కాలేజీలో క్లాసులన్నీ వింటాది. She listens to all the classes in college. She listens to all the classes in college. ఆమె మధ్యాహ్నం భోజనం చేస్తాది. She has lunch in the afternoon. She has lunch in the afternoon. ఆమె లైబ్రరీలో 2 గంటల పాటు చదువుకుంటాది. She reads in the library for 2 hours. She reads in the library for 2 hours. ఆమె సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వస్తాది. She returns home at 4 p.m. She returns home at 4 p.m. ఆమె కాసేపు ఒక కునుకు తీస్తాది. She takes a nap for a while. She takes a nap for a while. ఆమె ఫ్రెష్ అప్ అవుతాది. She freshens up. She freshens up. ఆమె ఒక కప్ కాఫీ తాగుతాది. She drinks a cup of coffee. She drinks a cup of coffee. ఆమె కాసేపు చెస్ ఆడుతాది. She plays chess for a while. She plays chess for a while. ఆమె కాసేపు టీవీ చూస్తాది. She watches TV for a while. She watches TV for a while. ఆమె రాత్రి 8 గంటలకు భోజనం చేస్తాది. She has dinner at 8 p.m. She has dinner at 8 p.m. ఆమె 5 నిమిషాల పాటు డైరీ రాస్తాది. She writes a diary for 5 minutes. She writes a diary for 5 minutes. ఆమె రాత్రి 10 గంటలకు పడుకుంటాది. She goes to bed at 10 p.m. She goes to bed at 10 p.m. ఇవన్నీ సెంటెన్స్ను హీ లేదా ఏదైనా సింగులర్ నేమ్ పైన ప్రాక్టీస్ చేయండి. అతడు ప్రతిరోజు బైక్ మీద కాలేజీకి వెళ్తాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో రాసి కామెంట్ సెషన్లో తెలియజేయండి. Thanks for watching this video.
If you like this video, please like, comment, share and subscribe this channel and click on the bell icon.